చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతిభను ప్రోత్సహిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి తన సేవతో చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు గ్రామానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థి దోడల్ చరణ్ శ్రీ సాయిని ప్రత్యేకంగా అభినందించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. పెంటపాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన దోడల్ చరణ్ శ్రీ సాయి 10వ తరగతి ఫలితాల్లో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం, మండల స్థాయిలో తృతీయ స్థానం సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. విద్యార్థి సాధించిన అద్భుత విజయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్థానిక జనసేన కార్యాలయంలో సన్మానించి నగదు ప్రోత్సాహకం అందించారు. విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మరింత కష్టపడి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. తమ కుమారుని ప్రతిభను గుర్తించి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు విద్యార్థి తల్లిదండ్రులు దోడల సత్యవతి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చేపట్టిన P4 సేవా కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. P4 కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక ఆటో కార్మికుడికి 5,000 ఆర్థిక సహాయం అందిస్తూ కార్మిక కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రభాత్ సెంటర్ చెందిన దుర్గా ఆటో యూనియన్ సభ్యుడు సత్యనారాయణకు ఈ నెల ఆర్థిక సహాయంగా 5,000 ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. కష్టకాలంలో కార్మికులకు అండగా నిలుస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సేవలను ఆటో కార్మికులు, యూనియన్ నాయకులు ప్రశంసించారు. విద్యార్థుల ప్రోత్సాహం, కార్మికుల సంక్షేమం అనే ద్వంద్వ లక్ష్యాలతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ప్రతిభను ప్రోత్సహించడం, పేద కుటుంబాలకు చేయూతనివ్వడం, కష్టాల్లో ఉన్న కార్మికులను ఆదుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో యూనియన్ ప్రతినిధులు, ఆటో కార్మికులు, విద్యార్థి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సేవా కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. మనకి ఏదైనా 4 రూపాయలు ఒకసారి సార్. ఓకే. బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నమస్కారాలండి. మాది పెంటపాడు మండలం తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం అండి. పెంటపాడు గవర్నమెంట్ స్కూల్లో ఈ 10th క్లాస్ రిజల్ట్స్లో 576 మార్కులు వచ్చినాయండి బాబుకి. పెంటపాడు స్కూల్కి ఫస్ట్, మండలానికి 3rd సార్. అయితే ఈ విషయాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన పిలిచి బాబుకి ఆర్థిక సాయం ఒక 10,000 రూపాయలు చేశారండి ఫస్ట్ వచ్చినందుకు. మా కుటుంబం తరపున బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ప్రతి నెల ఆటో కార్మికులకి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ నెల మన దుర్గామాత ఆటో యూనియన్ ప్రభాత స్టాండ్ వారి సభ్యుడైనటువంటి నున్నా సత్యనారాయణ బుల్లి అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ప్రతి నెల కూడా మన ఎమ్మెల్యే గారు ఒక ఆటో కార్మికులకి ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు మట్టికి మన ఈ సత్యనారాయణ అనే అతనికి కొద్దిగా కాలుకి యాక్సిడెంట్ అయ్యి కొద్దిగా కాలు ఇబ్బంది జరిగింది. ఎలా సరే అంటే సరే అని చెప్పేసి ఈరోజు ఒక 5,000 రూపాయలు ఆయన ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఇవ్వడం సహాయం చేశారు. వారికి మా తాడేపల్లిగూడెం ఆటో యూనియన్, టౌన్ ఆటో యూనియన్, నియోజకవర్గ ఆటో యూనియన్ అందరి తరఫున మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మాకు ప్రతి విషయంలో కూడా ఏదన్నా చిన్న విషయం, ఏదన్నా సమస్య వచ్చినా పోలీసు నుంచి కానీ, బ్రేక్ ఇన్స్పెక్టర్ నుంచి కానీ, అలాగే గతంలో బ్రేకుల నిమిత్తం కానీ ఏ ఇబ్బంది వచ్చినా సరే మాకు మంచి సహకారం అందించి, అలాగే ప్రతి విషయంలో కూడా మాకు వెన్నుదన్నుగా ఉంటూ మా బొలిశెట్టి శ్రీని గారు మన అనేక రకాలుగా మాకు సహాయపడుతున్నారు. అలాగే ఈ రోజుని తాడేపల్లిగూడెం చుట్టుపక్కల గతంలో రోడ్లు విచ్ఛిన్నంగా ఉండేవి, చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈ రోజున ఈ రోడ్లు కూడా ఆయన పుణ్యం అంట ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయడం జరిగింది. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నెంబర్ 1 మన జిల్లాలోనే కాదు స్టేట్లో నెంబర్ 1 తాడేపల్లిగూడెంగా తయారు చేస్తారని, అలాగే తయారు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయనకి ఆ దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి అన్ని రకాలుగా ఆయనకి అండదండలుగా ఉండాలని మా ఆటో కార్మికుల తరపున మేము అందరం కూడా ఆయనకి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం.
ఒకసారి సార్ ఓకే సార్ ఒకసారి ఫోన్ చేయి ఒకసారి